అండి. ఈరోజు ఈ నెక్ డిజైన్ అయితే చూపించేస్తాను. దీనికోసం నెక్ 2½ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి మనకి నార్మల్ సైజ్ వాళ్ళకైతే 2½ సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకి భుజాలు జారే వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు డీప్ వచ్చేసి మనం నార్మల్‌గా అయితే 9 ఇంచెస్‌కి స్టార్ట్ అవుతుంది కదా! డీప్ మీకు నచ్చినంత పెంచుకోవచ్చు. నేను బేసిక్ 9 వరకు నుంచి చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్నైతే ఒక స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు పైనేమో మనకి బోట్ నెక్ కావాలి కదా! దానికోసం 3½కి మార్క్ చేసేసుకొని, ఇలా దాన్ని కూడా ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని, రౌండ్ నెక్‌ని మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ రౌండ్ అనేది మరీ ఎక్కువగా తీసుకోవద్దు. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే అయిపోయింది కదా! కింద కూడా ఒక పావు ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ మనకి గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 2½కి కానీ 2కి మనకి మార్కింగ్ చేసేసుకొని, దానికి ఖర్చు కూడా తీసుకోవాలండి. ఇక్కడ నుంచి పైకి ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ వచ్చింది కదా! ఈ షేప్‌లో ఇక్కడ కింద వచ్చేసి మనకి 3 స్కాలప్స్ అనేవి వస్తాయి. 3 వద్దు, కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే రౌండ్ నెక్‌ని కట్ చేసుకోవాలి. దీనికంటే ముందు మనం పోట్లీ బటన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ షేప్‌లను కూడా కట్ చేసేసుకున్న తర్వాత ముందు పోట్లీ బటన్స్ అనేవి పైన 1 ఇంచ్‌కి చూపిస్తాను ఆగండి. 1 ఇంచ్‌కి ఇప్పుడు కట్ చేసిన ప్లేస్‌లో 1 ఇంచ్‌కి ముందే ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్‌కి ప్లేస్ చేసుకొని ముందు ఇవి స్టిచ్ చేసి తర్వాత షేప్ అంతా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకుంటే మన నెక్ అయితే రెడీ అయిపోతుంది. పైనేమో మనం నార్మల్ పైపింగ్ చేసుకోవచ్చు. నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.